రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. సీనియర్ నేత మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి వరించింది. ఆత్మకూరు నుంచి ఘన విజయం సాధించిన ఆయన కేసరపల్లిలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1952 జూలై 10న ఆనం రామనారాయణ రెడ్డి జన్మించారు. ఆయన తండ్రి పేరు ఆనం వెంకటరెడ్డి. జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఆయన చదువుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో బీకాం, బిఎల్ చదివారు. 1983లో తెలుగుదేశం పార్టీ తరపున తొలిసారి నెల్లూరు అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు ఆనం. గెలిచిన వెంటనే అప్పటి ఎన్టీఆర్ కేబినెట్ లో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1985 ఎన్నికల్లో రాపూర్లో మరోసారి గెలుపొందారు ఆయన. ఆ తర్వాత అదే శాఖ బాధ్యతలను నిర్వర్తించారు. 1991లో కాంగ్రెస్ లో చేరారు ఆనం రామనారాయణ రెడ్డి. 1999లో రాపూర్లో విజయం సాధించారు ఆయన. ఆ తర్వాత అంటే 2004లో అదే స్థానం నుంచి గెలుపొందారు. 2007లో అప్పటి వైఎస్ఆర్ కేబినెట్ లో సమాచార శాఖ బాధ్యతలు చేపట్టారు ఆనం. 2009 ఎన్నికల్లో ఆత్మకూరు స్థానం నుంచి విజయ భేరి మోగించారు ఆనం. 2012 వరకు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు ఆయన. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో ఆర్థిక శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టారు ఆయన. రాష్ట్ర విభజన తర్వాత అంటే 2016లో తన సోదరుడు ఆనం వివేకానందరెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు రామనారాయణ రెడ్డి. 2018లో ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వెంకటగిరి అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారాయన. అయితే జగన్ కేబినెట్ లో చోటు దక్కించుకోలేకపోయారు. 2023లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా క్రాస్ ఓటింగ్ జరిగింది అన్న ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలోని వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు ఆనం. ఆ వెంటనే తిరిగి టీడీపీ గూటికి చేరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి ఘన విజయం సాధించి బాబు కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు ఆనం. ఆనం రామనారాయణ రెడ్డి అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాను. నేను ఆనం రామనారాయణ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాను.